జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నారాయణపేట జిల్లా మక్తల్లో ఉద్రిక్తత నెలకొంది. 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బలవన్మరణం చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నేతల ఒత్తిడి వల్లే ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించాయి. అనంతరం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ బీజేపీ కార్యాలయం నుంచి అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న వేళ ఒక విషాదమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇటు నారాయణపేట మక్తల్ పట్టణంలో 6వ వార్డుకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి ఎరుకుల మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడటం అనేటువంటిది బీజేపీ వర్గాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా భగ్గుమనేలా చేసింది. మొత్తంగా బీజేపీ శ్రేణులైతే మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వైఖరికే ఇటు మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు, ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామంటూ కూడా బీజేపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. అయితే ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ దగ్గర ఉన్నాము. నాంపల్లి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ భారీ బందోబస్తు అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే అడుగడుగునా కూడా ఇక్కడ పోలీసులు పహారా అయితే ఇక్కడ కొనసాగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఈరోజు చూసాం మనం గత కొద్దిసేపటి క్రితమే డీజీపీ కార్యాలయాన్ని ఏ స్థాయిలో బీజేపీ శ్రేణులు ముట్టడించారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో అంటే డీజీపీ కార్యాలయం దగ్గర ఒకంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఇటు పోలీసులకి ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఆందోళనకారులకి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. బారికేడ్లను తోచుకుంటూ కూడా బీజేపీ శ్రేణులు ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వారందరినీ కట్టడి చేయడం పోలీసుల తరం కానప్పటికీ కూడా పోలీసులు అక్కడ వెంటనే స్పందించడంతో పాటు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా అక్కడి నుంచి వారందరినీ అరెస్టు చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అయితే వారిని తరలించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా కొంత ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో అంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇటు బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం పోలీస్ పహారా అయితే కొనసాగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఎక్కడికక్కడ పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడ పూర్తిగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైతే ఆందోళనకారు ఉంటారో వారందరినీ కూడా తక్షణమే ఇక్కడ నుంచి అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడానికి పోలీస్ వ్యాన్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏదైనా కానీ ఇంకా ఇక్కడ చూస్తే ఇప్పుడిప్పుడే కొంతమంది నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా అయితే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా అంటే ఇటు కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో ప్రధాన బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రధానమైనటువంటి నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అంటే ఏ క్షణమైనా కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి ఆందోళన చేపట్టబోతారు, మహదేవప్పకు నిరసనగా అంటే ఆయన మరణానికి నిరసనగా కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఏ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ చేయబోతున్నారు అనేటువంటి ఒక ఉత్కంఠత అయితే ఇక్కడ కొనసాగుతున్నప్పటికీ కూడా నాయకులంతా ఇక్కడ రావడం కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. అంటే ఏ విధమైనటువంటి ఆందోళనకు పాల్పడతారో అనేటువంటి భయం అయితే ఇటు అందరిలో అయితే కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో మాత్రం అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కేవలం బహిరంగంగా అంటే ఏదైనా కానీ గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయంలో సహజం. కానీ వారు ప్రత్యక్షంగా ఓటర్ల చేత ఓటర్లు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారో ఆ తీర్పుతో వారు గెలవాలే కానీ ఈ విధంగా కుట్ర చేసి లేదంటే బలవన్మరణానికి పాల్పడే విధంగా చేసి ఈ విధంగా మహదేవప్ప మరణానికి కారణం అవటం అనేటువంటి దాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి పూర్తిగా బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాల్సి ఉంటుంది. ఆ సంబంధించినటువంటి ఆ జిల్లా మంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటూ కూడా ఇటు బీజేపీ పార్టీ శ్రేణులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు ముక్తకంఠంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా నేరుగా గెలవలేకనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేటువంటిది కూడా ఇటు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదైనా కానీ మహదేవప్ప కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట చెప్తున్నారు. మహదేవప్ప కుటుంబ సభ్యులు కానీ లేదంటే ఇటు బీజేపీ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అతన్ని పోటీలో నిలవద్దని బలవంతం పెట్టింది. కానీ తర్వాత ఒకవేళ పోటీలో నిలిచినప్పటికీ కూడా నామినేషన్ వేసినప్పటికీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పింది. అప్పటికీ కూడా ఉపసంహరించుకోకపోగా ఇంకా ఏదైనా ఉంటే అంటే గెలిచిన తర్వాత అయినా కానీ నీ అంతు చూస్తామనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించడం వల్లే ఈరోజు మహదేవప్ప
బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చాయనేటువంటి స్థాయిలో బీజేపీ శ్రేణులు అయితే తీవ్రంగా నినాదాలు చేస్తూ తీవ్రంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన అయితే విరుచుకుపడుతున్నారు. ఏదైనా కానీ బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం దగ్గర అయితే కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తం నిరసనలకు కూడా బీజేపీ పార్టీ పిలుపు ఇవ్వబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే మహదేవప్ప మరణానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇది ప్రస్తుతం నాంపల్లి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిగా కూడా మనం చెప్పొచ్చు. సీనియర్ వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ 99 టీవీ.